ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి? అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడై ఉన్నారని నమ్ముతున్నాను. ఎవరైతే నా శక్తి కాదని పూర్తిగా ఆయన శక్తిపై ఆయన కృపపై ఆధారపడతారో తప్పకుండా విడవక ఎడబాయక తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారంటే నిన్ను గూర్చి ఆయన ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు, నీపై అని ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. ఆయన మాట ఇచ్చారు అంటే తప్పకుండా అది నీవు నమ్మితే నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి దేవుని మాటను నమ్మి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో పోరాడండి. ఆయన జవాబిచ్చేంత వరకు కూడా ప్రార్థించండి. తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. నేను కూడా మీ పక్షంగా ప్రభువుకు మొరపెడుతూ ఉన్నాను. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. అయితే మీ సమర్పణ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనకైనా జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ విషయాల కొరకు నీవు ఆదరణ కోల్పోయినట్లుగా ఉన్నావు? దేని విషయమై నేను ఓడిపోయాను అనుకుంటున్నావు? శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నావా? నిందల చేత కొట్టబడుతున్నావా? పాపము చేత కొట్టబడుతున్నావా? సాతాను శక్తుల చేత వేధించబడుతున్నావా? వీటన్నిటినీ జయించలేక ప్రయాసతో, ఆదరణ లేక, నన్నెవరైనా ఆదరిస్తే బాగుండును, నన్నెవరైనా చూస్తే బాగుండునని నీవెదురు చూస్తున్నావు కదా. నిన్ను చూచిన ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రయాసతో ఉన్న నా బిడ్డ, భయంకరమైన శ్రమలతో కొట్టబడుతున్న నా బిడ్డ, ఆదరణ లేకుండా ఉన్న నా బిడ్డ, భయపడుకో. నీ పునాదులు నేను కడతాను, నీ జీవితాన్ని నేను కడతాను, నీ కుటుంబాన్ని నేను కడతాను. ఏ పరిస్థితుల్లో అయితే ఆదరణ కోల్పోయి ఉన్నావో ప్రతి పరిస్థితిని కూడా నేను కట్టబోతున్నాను అని నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నన్ను ఆదరించేవారు లేరని అనుకోవద్దు. నన్ను చూచేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరని అనుకోవద్దు. కొండంత ప్రభు అనుకున్నారు. ఆయన ఉండగా ఈ లోకంలో ఎవ్వరున్నా ఎవరు లేకపోయినా నీకు భయం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుంటున్నాడు. వ్యాధితో ఉన్నాడని తన వారందరూ కూడా తనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. భార్య విడిచిపెట్టింది, పిల్లలు విడిచిపెట్టారు, స్వంత వారన్న వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నాడు. ఆరోగ్యం పొందాలి, నేను స్వస్థత పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఓడిపోతూనే ఉన్నాడు 38 సంవత్సరాల నుండి. అటువంటి వ్యక్తి కొరకు ప్రభు అక్కడికి వెళ్ళాడు, కోనేటి దగ్గరకు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు అడిగారు, నీ స్వస్థత పొందగోరుతున్నావా అని. స్వస్థత పొందాలనుంది కానీ నన్ను తీసుకువెళ్ళేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని దుఃఖంతో చెప్తున్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అయినా భయపడొద్దు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదా? అయినా భయపడొద్దు. ఎన్ని సంవత్సరాలుగా ప్రయాసతో ఉన్నావా? భయంకరమైన వ్యాధితో కొట్టబడుతూ ఉన్నావా? నిన్ను లేవనెత్తేవారు లేరా? ఆదరణ కోల్పోయి ఉన్నావా? ఆదరించేవారు ఎవరూ లేరా? భయపడొద్దు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, వెతుక్కుంటూ వచ్చాను. లేచి నడువుని పరుపెత్తుకొని అని ప్రభు చెప్పగానే ఆ చచ్చిపడిపోయిన కాళ్ళు శక్తితో నింపబడిపోయాయి. ఆ స్పైనల్ కార్డ్ శక్తితో నింపబడింది. ఎముకలన్నీ కూడా శక్తితో నింపబడ్డాయి. నరములన్నీ కూడా జీవముతో నింపబడ్డాయి. ప్రభు మాట రిలీజ్ అవ్వగానే దేవుని శక్తి కూడా రిలీజ్ అయింది. ఆ శక్తి కలిగిన మాట ఎముకల్లోనికి, నరాలలోనికి, మూల్గులోనికి కూడా వెళ్ళిపోయింది.
38 సంవత్సరాల నుండి కదలలేకుండా ఉన్న వ్యక్తి ఒక్క సెకండులోనే లేచి పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. మనం నమ్మిన ప్రభువు సామాన్యుడు అనుకుంటున్నారా? శక్తి లేదనుకుంటున్నారా ప్రభువులో? ఏదో ప్రార్థన చేస్తున్నాంలే, ఏదో వాగ్దానాలు వింటున్నాంలే, నా జీవితంలో జరుగుతుందా, ఈ కార్యం నేను చూస్తానా అని అనుకుంటున్నావేమో. ఆయన శక్తి తగ్గిపోలేదు, ఆయన ప్రేమ తగ్గిపోలేదు, ఆయన కృప తరిగిపోలేదు. ఈరోజే నీవు నమ్మితే నీ ప్రయాస నుండి విడిపిస్తాడైనా, నిన్ను ఆదరిస్తాడైనా. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నానని సెలవిచ్చిన ప్రభు మిమ్మల్ని అనాథలుగా విడుస్తాడా? ఆదరణకర్తను ఆహ్వానించండి. పరిశుద్ధాత్మనికి మీరు లొంగిపోండి. ఆయన నిన్ను తన ఆత్మతో బంధిస్తే నీ బంధకాలన్నీ తెగిపోతాయి. అది పాపపు బంధకమైన తెగిపోతుంది, వ్యాధి అనే బంధకమైన తెగిపోతుంది, వ్యసనాలనే బంధకాలన్నీ తెగిపోతాయి, ఆర్థిక బంధకాలన్నీ తెగిపోతాయి. ఇంతవరకు నీవు దేనికి లొంగిపోయావో, ఎవరికి లొంగిపోయావో, ఏ వ్యసనానికి లొంగిపోయావో, ఏ పాపానికి లొంగిపోతూ ఉన్నావో, ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఆదరణకర్తకు లొంగిపో. పరిశుద్ధాత్ముడా, నాలోనికి రండి, నన్ను స్వాధీనం చేసుకోండి, నన్ను బంధించండి. నా శక్తితో నేను బ్రతకూడదయ్యా, నన్ను పూర్తిగా నీ స్వాధీనం చేసుకోండి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. నీ జీవితం కట్టబడుతుంది. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు, మీ తోడుగా ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రయాసతో ఉన్నా, ఆదరణ లేకే ఉన్నా నేను నీలాంజలంతో కడతాడు. నీ ఆత్మీయ పునాదులు పాడైపోయాయేమో, నీ కుటుంబ పునాదులు పాడైపోయాయేమో, నీ ఆరోగ్యం అనే పునాది పాడైపోయిందేమో, నీ ఆర్థిక పునాదులు పాడైపోయాయేమో. ఏ పునాది పాడైపోయినా తిరిగి నేలములతోని పునాదులు ఆయన కట్టబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు ఆదరణ లేదని కృంగిపోతూ, ఎవరూ లేరని నలిగిపోతూ, భయపడుతూ, బెంగతో, దిగులుతో జీవిస్తూ ఉన్నావు. ఇక నుండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆదరణకర్తకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఒకరి తల్లి నిన్ను ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీవు దాటలేని పరిస్థితులన్నింటినీ కూడా ఆయన దాటిస్తాడు. నిజంగా వాగ్దానాన్ని నమ్మినట్లయితే వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, ప్రార్థనలు పోరాడండి. ఎవ్వరి ఆదరణ లేక, భర్త ఆదరణ లేక, భార్య ఆదరణ లేక, బిడ్డల ఆదరణ లేక కృంగిపోతూ నలిగిపోతూ ఉన్న నిన్ను ఆదరించడానికి ఆయన నీ దగ్గరకంటూ వస్తాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా అన్న వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీవు ఇచ్చిన కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చావు. నీకు వందనాలయ్యా. ఈరోజు దిగులుతో, ప్రయాసతో, నిరాదరణతో, సమస్యలతో కొట్టబడుతున్న మాతో మాట్లాడారు. నీ జీవితం ఇంతవరకు ఏ పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నా నేను నీ జీవితాన్ని కట్టబోతున్నానని వాగ్దానం ఇచ్చారు. తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఈరోజు ఆదరణ లేక నలిగిపోతూ కన్నీటితో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధాత్ముడా మీరు కమ్ముకోండి. ఆదరణకర్త మీరు స్వాధీనం చేసుకోండి. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి అయ్యా, ప్రతి జీవితంలో అడుగుపెట్టండి అయ్యా. నిరాదరణకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి అయ్యా. కన్నీటితో ఉన్న ప్రతి కన్నీటిని తుడవండి తండ్రి. కోనేటి దగ్గరున్న వ్యక్తిని ఏ విధంగా ఆదరించి లేవనెత్తారు, అదేవిధంగా ఎన్ని సంవత్సరాల నుండి పడిపోయి ఉన్నా తిరిగి లేవనెత్తగలిగిన శక్తి నీకుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. అంతేకాకుండా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి సమస్యలు, వారి బాధలు నాతో పంచుకుంటున్నారయ్యా. నేను మనిషి మాత్రురాలను, వారికి నేను సహాయం చేయలేను, కానీ సహాయం చేసి నీతో కలుపుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవు సహాయం చేస్తే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎంతమంది ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. వారిది ఏ సమస్య అయినప్పటికీ, వారి జీవితంలో ఏ కన్నిటి గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ ప్రతి విషయం నుండి మీరు విడిపించండి తండ్రి. రక్షణ కార్యములు జరిగించండి. పాపము నుండి, వ్యసనాల నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. ఒకవేళ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారేమో అద్భుతకరంగా లేవనెత్తండి. ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి. కుటుంబ కలతల నుండి విడిపించండి అయ్యా. కోర్టు బంధకాల నుండి విడిపించండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి అయ్యా. ఇంటి సమస్యలను విడిపించండి తండ్రి. పొలం సమస్యలను విడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. పాడి పంటలను దీవించండి. నీ ప్రియమైన బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆశీర్వదించండి.
వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారి జీవితాల్లో అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడై ఉండి అద్భుతకరంగా వ్రాయడానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. గర్భంలో ఉన్న బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి 9 నెలలు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరము గొప్ప ప్రార్థనా పరులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మీరు మార్చి ముందుకు నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండి, వారి పని పట్లన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయంకరమైన సమస్యలతో కొట్టబడుతూ ఆదరణ లేకుండా ఉన్నవా? ఆదరణ కత్తి రోజు నీతో మాట్లాడారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థనలో పోరాడండి. మీ పునాదుల నుండి కూడా ఆయన మీ జీవితాలను కట్టబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.